పేరు సార్ కాంతారావు. కాంతారావు గారు లాస్ట్ టైం వచ్చారు కదా? వచ్చి మంచిగా అనిపించింది. ఓకే సార్, మీ ఏజ్ ఎంత అన్నారు? 65 ఇయర్స్. నీ ప్రాబ్లం తగ్గిందా సార్? కొంచెం జస్ట్ తక్కువ అనిపిస్తుంది. అన్నట్టు అనిపిస్తుంది. మెడిసిన్ యూజ్ చేస్తున్నారా? అయిపోయింది. యోగా చేస్తున్నారా? యోగా అంటే ఇంట్లో ఊరికే సరిపోతుంది. అంటే మీకు అంటే నేను చెప్పింది ఏమైనా చేస్తున్నారా ఇంట్లో? అట్లా ఏం చేయట్లేదు. లేదు. చేయట్లేదు. మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తారా? చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు మీ మోషన్ అయితే ఫ్రీగానే వెళ్తున్నారు కదా రెగ్యులర్గా. ఇప్పుడు మీకు స్పైనల్ కానీ ఏమైనా పెయిన్ ఉందా? ఓకే. ఎక్కడ సార్ మోకాల కింద? అంటే ఈ రెండు మోకాలు, ఈ చిప్పలు. మీరు ఏం చేస్తారంటే అమ్మ, మోకాల నొప్పికి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇప్పుడు 60 to 65 ఇయర్స్ కదా సార్కి, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చేయాలంటే ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా కూడా ఇప్పుడు కల్లుప్పు ఉంది కదమ్మా, వేడి అంటే కల్లుప్పు దొడ్డుప్పు అంటారు కదా, ఆ దొడ్డుప్పుని మనం పెంక పైన వేసేసేయాలి, బాగా మరిగించాలి, అంటే కొంచెం వేడి వామ్గా ఉండాలి. అవి మూట కట్టేసేసి మోకాల కింద జాయింట్లో పెట్టేసేయాలి. అట్లా పెట్టేసి వదిలేసాలి. ఈ మోకాల కింద ఒక మూట, లెఫ్ట్ మోకాల కింద ఒక మూట పెట్టేసి సరే కింద కూర్చోగలరు కదా వేడి, అట్లా కింద పెట్టేసి మోకాల కింద, ఇది మోకాలు అనుకోమా, ఇక్కడ పెట్టేసేయాలి మూట, ఇక్కడ ఒక మూట ఇట్లా పెట్టేసారు, కాలు పెట్టేసి జువ్వుమని లాగేస్తారు. ఇప్పుడు మన పూర్వకాలంలో మీ అమ్మమ్మ నాన్న విన్నారా మీరు ఇలాంటివి? సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి చేయండి, మీకు మోకాలు నొప్పులు అస్సలు ఉండవు. ఫస్ట్ నెంబర్ 1, సమతుల్యమైన ఆహారం తీసుకోండి, కడుపు ఎంటీ పెట్టుకోండి, మనం ఎంత తినగడ ఎంత తినండి, మోషన్ ఫ్రీగా ఉండాలి, వాటర్ ఎక్కువ తీసుకోండి, అండ్ దెన్ చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీ చేస్తే మీకు జాయింట్ అసలు పెయినే రాదు. మీరు సన్నగే ఉన్నారు, ప్రాబ్లం అస్సలేదు. కొలెస్ట్రాల్ రాకుండా చేసుకోండి, రైస్ తక్కువ తీసుకోండి, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి, కూరగాయలు ఎక్కువ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, దానిమ్మ, యాపిల్ ఇలాంటివి తీసుకుంటే మనకి ఆ పూర్వీకులు ఏం చెప్పేవాళ్ళు, మన ఇండ్లే ఆరోగ్యం, మన ఫుడ్డే ఆరోగ్యం. మరి తెలిసిందే కదా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకు, కాబట్టి అలా తీసుకోండి. థ్యాంక్ యూ. కూర్చోండి.